ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దెయ్యం కథ ఒకటి చెప్పండి. చాలా రోజులైంది కదా. అవును. సరే చెప్పు. ఒక పల్లెటూళ్ళలోనట ఓ వీరయ్య మంగమ్మ అని భార్యాభర్త ఉండేవాడు. అయితే వీరయ్య చాలా సాధు మనిషి, గంగిగోవు లాంటి వాడు. వీళ్ళకు ఒక కొడుకున్నాడు, వాడి పేరు రాజయ్య. అచ్చు వాళ్ళ నాన్నలేనే ఉండేవాడు. అందుకని చూస్తే వాళ్ళ నాన్నే నడుస్తున్నట్టు ఉండేది. వీళ్ళు ఏదో చిన్న పొలము, చిన్న వ్యవసాయం చేసుకుంటూ బాగానే ఉండేవాళ్ళు. ఒకనాడు పొద్దున్నే పొలం వెళ్ళిన వీరయ్య సాయంకాలానికి శవమై తిరిగి వచ్చాడు. పాము గరిచి చనిపోయాడు. చనిపోయేసరికల్లా ఇక ఇంటికి తీసుకొచ్చారు. లేకపోతే ఏముంది పాపం, బాధపడతారు, ఇంక చేయగలిగేది ఏం లేదు కదా. ముందే తెలిస్తే ఏ మంత్రమో మా ఇంకోటో తావిదో కట్టించే వాళ్ళు ఏమీ రాలేదు, శవమే వచ్చింది ఇంటికి. సరే ఏడ్చి ఏడ్చి సమస్యలిపోయిందట మంగమ్మ. వాడి తీసుకెళ్ళిపోయారు. ఈ సమస్యలిపోయి ఉండి ఇట మంచానికి ఆనుకుని అలా పడి ఉన్న మంగమ్మకు ఒక పెద్ద పీడకలు వచ్చింది. ఏమిటా, తన భర్త చితిలోంచి లేచి గుడ్ల గూబలాగా అరుస్తూ పిశాచంలాగా మారిపోయినట్టు కలొచ్చింది. మర్రి చెట్టు మీద ఎక్కేసినట్టు కనపడింది. ఇవిడు కేవ్వుమని పెద్ద కేక పెట్టి లేచి చుట్టుపక్కల అందరూ ఓదార్చడానికి అమ్మలక్కలు చేరుతారుగా. ఏమిటమ్మా, ఏమైందమ్మా, ఏమైందమ్మా, ఎందుకమ్మా అంటే, మా ఆయన దయమైనట్టు కలొచ్చింది పెద్దక్కయ్య అని ఆ అక్కయ్యకి చెప్పింది. అయ్యో అయ్యో ఇటగలొచ్చింది చెప్పుకున్నారు. వీరయ్య చచ్చి దయమయ్యాడు పాపం అని కూడా చెప్పేసుకున్నారు. అయిపోయింది. ఇది జరిగిన 3వ రోజున శ్మశానం దగ్గరున్న మర్రి చెట్టు మొదట్లో ఒక వ్యాపారి ఇంచుమించుగా శోషొచ్చి పడిపోయి చచ్చిపోయినంత పని అయ్యి గుడ్లు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉన్నవాడిని ఒకడిని పట్టుకొచ్చారు ఊళ్ళో జనం. ఆ వ్యాపారి ఎవరు? ప్రతి నెల ఈ ఊరికి సరుకులు తెచ్చి పెడతాడు. ఇక్కడి నుంచి ఏవో ఆ సామాన్లు, వీటి చాట్లు బోట్లు చేస్తారుగా, అవి తీసుకుపోతాడు. కానీ వీళ్ళకి పప్పులు ఉప్పులు తెచ్చేసి వ్యాపారస్తుల్లో వాడొకడు. మామూలుగా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఇట్లా సామాన్లు బళ్ళ మీద వేసుకొచ్చి ఊర్లో వ్యాపారం చేసుకుని వెళ్ళేవాళ్ళు. అతను ఆ బండివాడనమాట, బండి వేసుకొచ్చే వ్యాపారి. బాగా అతనికి అవి ఇవి వాసన చూపించారు. మరి మంచినీళ్ళు పోసారు, తేనె నీళ్ళు పట్టించారు. ఎటాగొట్టా లేచి కూర్చుని పొద్దున్నే నేను ఊరు వెళ్ళిపోదామని బయలుదేరాను. తెల్లవారుజామున 3 గంటలకే బయలుదేరా. ఎప్పుడు వెళ్తాడు అట్లాగే 3:30, 3:30 అయ్యేసరికి శ్మశానం మొదట్లోకి వచ్చేసరికి మరి వాడెవడో ఒకడు, నన్ను ఒక దయ్యం నా మీద పడి, నా భార్య పిల్లలు బతకద్దా, నా డబ్బులు ఇచ్చేసి, డబ్బు ఇస్తా నాకు ఇచ్చేసి, నేను ఎవరిని అనుకున్నావు, నేను వేరైని అని కేకలు పెట్టి నా దగ్గర నుంచి డబ్బులు ఓడ్లాక్కున్నాడు. తెల్లటి లాల్చీ పంచా ధరించాడు. భయంతో నాకు స్పృహ తప్పిపోయింది అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అమ్మా, వీరయ్య తన పెళ్ళాం పిల్లల్ని బతికించడం కోసం ఇంత పని చేస్తాడా అని అందరూ మంగమ్మ ఇంటి మీద పడి వీళ్ళంతా సోదా చేశారు. లబో దిబోమని ఏడ్చింది మంగమ్మ. మా ఇంటో అట్టది ఏం జరగలేదు అని. ఏమీ దొరకల, రూపాయి దొరకల. జనాలంతా అదోలా చుట్టం మొదలుపెట్టారు మంగమ్మని. మొహం తిప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళు. బిక్కమొహం వేసుకుని ఏడుస్తూ ఉండేది ఈవిడ. కొద్ది రోజులు పోయాక ఒక భార్యాభర్త ఎవరో పై ఊరు నుంచి వస్తూ ఉంటే ఆవిడ మెడలో నగలున్నాయి. ఆ వీరయ్య దయ్యం వాళ్ళని అటకాయించి ఆ మొగుడిని కొట్టి, ఇప్పుడు ఈ నగలు మా ఆవిడ పెట్టుకుంటే చాలా బాగుంటాయి, నేను ఎవరిని అనుకున్నావు వీరయ్యని అని మెడలో ఇంచి నగలు గాజులు చెవులో పీక్కున్నాడు. మొత్తం తీసేసుకున్నాడు. ముక్కుకున్న బేసర్తో సహా తీసేసాడు. ఊళ్ళో వాళ్ళు తెలిసిపోయింది. వాళ్ళు అబో దిబోమని ఆ మొగుడు పెళ్ళాం ఏడుస్తూ నగలన్నీ వీరయ్య దయ్యం లాక్కుపోయిందని చెప్పారు. దెయ్యం మీద కంప్లైంట్. మరేం చేస్తారు, దయ్యాన్ని వదిలించాలి కదా. అక్కడి నుంచి ఏం చేశారు, తెల్లవారేసరికి అందరూ మంగమ్మ ఇంటి మీద పడ్డారు. ఇల్లంతా సోదా చేశారు, తవ్వారు, తుడిచారు, పీకారు, లాగారు. ఏమీ లేవు. పాపం ఏడుస్తూ కూర్చుంది మంగమ్మ. అయ్యో, సాధువు గంగిగోవు లాంటి వాడు వీరయ్య ఇతను దయ్యమయ్యాడని ఇట్లాంటి వార్త వచ్చిందే. పైగా అసలు అతను ఒకళ్ళు సొమ్మాసించే మనిషి కాదు. బతికుండగానే ఏనాడు ఆశించిన వాడు చచ్చాక ఎందుకు శాసిస్తాడు? ఎక్కడికో లేచకపోయింటాడు, ఇక్కడ ఎందుకు కూర్చుంటాడు? ఇక చాలా దుఃఖపడి ఏమనుకుంది, ఆ మొగుడు వీళ్ళు అన్నారు, మీ ఇద్దరు ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీకోసం నీ మొగుడు దయ్యమయ్యి ఇట్లా ఊళ్ళో జనాలందరినీ పీడిస్తున్నాడని తెగ తిట్టిపోశారు. ఈవిడనుకుంది, అర్ధరాత్రి వెళ్ళి మొగుడు దయ్యం కనపడుతుందేమో, వాడితోటి మాట్లాడదాం, ఇట్లాంటి పని చేయబాక, నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, నేను పిల్లాడు ఎట్టగొట్ట బతుకుతాము, ఇట్లా ఊళ్ళ నుంచి వెళ్ళగొట్ట ఎలాగా చేయబాక అని చెబుదామనుకుంది. అర్ధరాత్రి చిన్న లాంతర్ పుచ్చుకుని వెళ్ళింది. వెళ్ళేసరికల్లా దీనికి
ఈవిడికి ఏం కనపడింది, ఒకడెవడో మర్రి చెట్టు మీద నుంచి ఒక లాల్చీ పైజమా వేసుకున్నవాడు, పైజమా కాదు లాల్చీ పంచా కట్టుకున్నవాడు, తెల్ల ధోతి తెల్లటి లాల్చీ లాంటిది షరాయి లాంటిది ఏదో వేసుకున్నాడు. అది దిగుతూ, ఏ ఎవరు నువ్వు, అదంతా డబ్బంతా ఇక్కడ పెట్టు, నీ దగ్గర ఏముందో ఇక్కడ పెట్టు, నా పెళ్ళాం పిల్లలు బతకద్దా, నేను ఎవరనుకున్నావు, వీరయ్యని అని కేకలు పెట్టాడు. తెల్లబోయింది, ఈ గొంతు వీరయ్యది కాదే, పైగా ఈనాడు అతను ఇట్లా షరాయిలవి వేసుకున్నవాడు కాదు, ఎవడో నా భర్త పేరు పాడు చేసేస్తున్నాడని అర్థమైంది. ఈ అమ్మాయికి మొదటి రోజు కళ వచ్చింది కదా, ఆ కళని విన్నవాడెవడో ఈ పని చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళిపోయింది, కొడుకుని నిద్ర లేపింది. ఒరే నాయన, మీ నాన్నగాదురా దయ్యమైంది, ఎవడో మనిషేను, వాడి గొంతు ఏదో వేరే గొంతు, మీ నాన్న గొంతు కాదు, పైగా దయ్యం నేను వీరని అని ఎందుకు చిరునామా చెప్తుంది ఎంతసేపు అని చెప్పి, నువ్వు మనం ఎట్లాగైనా వీడు ఆట కట్టించాలరా, ఊళ్ళో నాన్నకి చెడ్డ పేరు వచ్చేసింది, మన నిలవనివ్వకుండా చేసేస్తున్నారు అని చెప్తే, సరే వీడు ఏం చేశాడు, మర్నాడు రాత్రి చీకటి పడేసరికల్లా సాయంకాలం వీరయ్యలాగానే ఒక లాల్చి, ఏ మనిషిని చూసారా వీళ్ళు, పంచా లాల్చి ధరించి కొంచెం తెల్ల రంగు పూసుకున్నాడు జుట్టుకి. దూరం నుంచి చూస్తే వీడు వీరయ్యలాగానే ఉన్నాడు, వాళ్ళ నాన్నలానే ఉంటాడు. వాడు మర్రి చెట్టు త్వరలో కూర్చోమని వాడికి ఒక రొట్టె అపచ్చి చేతిలో పెట్టి అక్కడ కూర్చోబెట్టింది. రాత్రి మరి ఆహారం కావాలిగా, వాడు అక్కడ కూర్చుని ఉన్నాడు మెలకుగా ఉండి. ఈవిడ ఏం చేసింది, ఒక పొలచాటను నక్కి కూర్చునేసరికల్లా ఏమైంది, బాగా 11:30 12 అయ్యేసరికి ఊళ్ళోంచి ఒక తెల్లటి పంచా లాల్చి ధరించిన వాడు ఒకడు ఊళ్ళోంచి నడిచి వచ్చాడు. చూస్తూనే ఉంది ఈవిడ. మర్రి చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. త్వరలో రాజయ్య కూర్చున్నాడు, ఈయన చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కాక గుడ్లగూబలు కూసినట్టు కుయ్యటం మొదలుపెట్టాడు. మామూలుగా దయ్యాలు అనగానే గుడ్లగూబలు కుయ్యాలి అలాంటి శబ్దాలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. గుడ్లగూబలు కూర్చుని నక్కలు ఊడబెట్టినట్టు గుడ్లగూబలు కూసినట్టు కూస్తున్నాడు. ఈవిడేమనుకుంటుంది, ఇంకా రాజయ్య లేచి వస్తాడని చూస్తోంది. ఇంతలో ఆ రాజయ్య వచ్చాడు. వచ్చి, ఎవడరా నువ్వు, నా పేరు పాడు చేస్తావా, అసలు నేనెవరనుకున్నావు, నేను వీరయ్య గొంతు వినపడుతోంది. కొడుకు గొంతు ఇంచుమించుగా తమ భర్త గొంతులాగానే ఉంటుంది, వాడు కొంచెం గంభీరంగా మాట్లాడేసరికి ఆయనే మాట్లాడుతున్న ఫీలింగ్ కూడా వస్తుంది. వీడికి ఏం చేసావు, తీసుకుని అందరి దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులు ఏం చేసావంటే, హడిలిపోయి ఆ డ్రెస్ వేసుకున్నవాడు, మా బాబు వీరయ్య నన్ను క్షమించు, నేను కొట్టేసిన నగలు అన్నీ ఇక్కడే దాచిపెట్టానని మర్రి చెట్టు కింద తవ్వటం మొదలుపెట్టాడు. ఆ వీరయ్య కూడా రాజయ్య కూడా పక్కన నుంచున్నాడు. ఈ మంగమ్మ ఏం చేసింది, వెంటనే పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళింది. ఊరి పెద్దల్ని 5-6 చూడండి, మా ఆయన పేరు పాడు చేసేవాడిని చూపిస్తానని, మనిషి కదా వాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఊళ్ళో జనం అంతా వచ్చేసరికి ఏముంది, సామాన్లు తవ్వుతున్నాడు వాడు. తవ్వి 1-2 వస్తువులు తీసి బయట పెట్టాడు. జనం అంతా కమ్మేశారు లాంతర్లు పుచ్చుకుని. అవురవరా అని చెంపలు పగలగొట్టారు. మొత్తం డబ్బంతా అక్కడే ఉంది. ఇంతలో ఏమైంది, త్వరలో నుంచి రాజయ్య ఒళ్ళు విరుచుకుంటూ లేచి వచ్చాడు. ఏమిటో మా గలాభా ఇక్కడ ఇంతమంది చేరారు అని. ఆవిడ ఆశ్చర్యం, అదేమిట్రా ఇందాకే వచ్చావు కదా నువ్వు. నేను రాలేదమ్మా, నేను నిద్రపోయాను, లోపల చల్లగా ఉంది, నిద్రపోయాను, నేను రాలేదన్నాడు. అంటే ఇందాక ఎవరు వచ్చారు, అంతేగా, వీరయ్య దయ్యమే వచ్చి తన పేరు పాడు చేస్తున్న వాడిని పట్టించి అక్కడి నుంచి ఈ అమ్మాయి ఈవిడ చెప్పింది, నా పిల్లాన్ని ఇక్కడ కూర్చోబెట్టాను, వాడు లోపల ఉండిపోయాడు, ఎవరో వచ్చారు, నా భర్తే వచ్చినట్టున్నాడంటే ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. వీరయ్య తన పేరు చెడిపోతుంది, తన భార్య పిల్లల్ని మనం నిలవనివ్వకుండా చేస్తున్నామని అతనే వచ్చి కాపాడుకున్నాడని, అయ్యో మమ్మల్ని క్షమించు వీరయ్య అని అందరూ దండాలు పెట్టారు. మమ్మల్ని క్షమించు, మేము పొరపాటు పడ్డాం, నువ్వు మంచివాడు అని తెలిసినా కూడా దయ్యమయ్యావని నమ్మాము. ఇట్లాగే కదా ఆత్మలు అదని నమ్మిస్తారు. అవును, నిజంగా ఉందా లేదు, ఉంది, ఆత్మ ఉంది, కానీ అది ఏ హాని చేసే ఉద్దేశంలో లేదు. అవును, మేలు చేసేందుకే అదొక ప్రయత్నం చేసింది. అంటే ఇప్పుడు దయ్యాలు లేవని చెప్పట్లా నేను, ఆత్మలు ఉన్నాయి. వీరయ్య ఆత్మే వచ్చింది అక్కడికి, వచ్చి ఈ దొంగని పట్టించింది. ఆ తర్వాత ఇంకా ఊరి వాళ్ళు ఎప్పుడూ అలాంటివి నమ్మకంగా ఉన్నారు. ఎవరి వస్తువులు వాళ్ళకి ఇప్పించి ఈ మంగమ్మకి రాజయ్యకి క్షమాపణలు చెప్పి, మీరు ఈ ఊళ్ళోనే ఉండండి అని చెప్పి మేమందరం చేతనాన్ని సాయం చేసి, పిల్లాడు కొంచెం పెద్దవాడయ్యి బాగా సంపాదించుకునేలాగా చేస్తామని ఊళ్ళో వాళ్ళంతా సాయం చేసి వాళ్ళని పైకి ఎక్కించారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.